అమరావతి రింగ్ రోడ్డుపై అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే 189 కిలోమీటర్లు 121 గ్రామాల ద్వారా 5 జిల్లాల్లో వస్తుందో దాన్ని 70 మీటర్లకే పరిమితం చేయాలని జాతీయ రహదారుల సంస్థ చీఫ్ ఇంజనీరు కేంద్ర మంత్రికి నివేదిక ఇచ్చాడు. అయితే ముఖ్యమంత్రి పట్టుబడుతూ ఉన్నారు. ఇది 150 మీటర్లకి తగ్గకుండా ఉండాలి. రాబోయే 20 సంవత్సరాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. 2002లో నేను హైదరాబాద్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి 12 లైన్ల రోడ్డు వేయాలి అంటే అధికారులు దాన్ని 8 లైన్లకి కుదించారు. ఇవాళ ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జాములు ఏర్పడతా ఉన్నాయి. దాన్ని విస్తరించాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. మరలా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నడుస్తూనే పనులు చేయాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. భూసేకరణ ఇప్పుడు మరింత కష్టం, రేట్లు పెరిగిపోయాయి కాబట్టి. అందువల్ల 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయండి. ముందు ఆ రోడ్డుని ఎన్ని అడుగులతో నిర్మించాలనే దాని మీద రాబోయే 2 నెలల్లో స్టడీ చేసి మరింత సమాచారం మీకు అందిస్తాను. రాబోయే 20 సంవత్సరాల తర్వాత భూసేకరణ సాధ్యం కాదు, ఇప్పుడే భూసేకరణ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఒక రైల్వే కారిడార్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి కూడా భూమి సేకరించండి ఈ 150 మీటర్లలోనే అని చెప్పి జాతీయ రహదారుల సంస్థను కోరితే మేము రహదారులకు మాత్రమే భూసేకరణ చేస్తాము, రైల్వే లైన్లకు మాకు సంబంధం లేదు అని చెప్పేశారు. అయితే రైల్వే లైన్ అనే విషయం తీసేసి 150 మీటర్ల భూసేకరణ అయితే ముందు చేయండి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు 6 లైన్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. జాతీయ రహదారుల సంస్థ చెప్పిన ఇంజనీర్లు చెప్పిన ప్రకారం అయితే అది 4 లైన్లే చేయాలని చూస్తూ ఉన్నారు. 4 లైన్లకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు ఒప్పుకోవడం లేదు. కనీసం 8 లైన్లన్నా ఉండే విధంగా కేంద్ర మంత్రి గడ్కరీతో ఫోన్ చేసి మాట్లాడారు. రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే దీని మీద కేంద్రం ఒక నిర్ణయం తీసుకుపోతా ఉంది. ఇప్పటికే భూసేకరణకి 5 కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని నియమించారు. వాళ్ళంతా ఆయా మండలాలు గ్రామాల్లో తిరిగి మీటింగులు పెట్టి రైతులతో సమావేశమై ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ప్రభుత్వం తీసుకుపోతా ఉంది, ఎంత పరిహారం ఇవ్వబోతా ఉంది, రైతులు వారి అభ్యంతరాలు ఏంటి అనేది సేకరించబోతా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీని మీద కీలక నిర్ణయం తీసుకుపోతా ఉంది. 150 మీటర్లకి అంగీకరిస్తారా లేదంటే 70 మీటర్లకి కుదిస్తారా అనే దాని మీద సాయంత్రానికి ఒక క్లారిటీ రాబోతా ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.